హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే సింపుల్ బడ్జెట్తో మనము ఇంట్లోనే మన పిల్లలకి ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ కొన్ని డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ సింపుల్ ఐడియాస్ని మీతో, అంటే నేను చేసుకున్న సింపుల్ ఐడియాస్ని నా పాపకి ఎలా స్టిచ్ చేసేసాను తక్కువ బడ్జెట్లో మనం ఫ్రాక్స్ లెహెంగాస్ ఎలా డిజైన్ చేసేసుకోవాలో చూసేద్దాము. ముందుగా టైటిల్ మీరు ఆల్రెడీ చూసారు కదా. ఒకే శారీతో 4 డ్రెస్సెస్ అనేది ఫుల్ పాసిబుల్ అండి. ప్రజెంట్ అందరూ కూడా కస్టమైజ్ చేయించుకోవాలనే కోరుకుంటున్నారు. మనకి నచ్చిన ఫ్యాబ్రిక్స్తో, మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్తో మనమే సెట్ చేసుకొని సో కస్టమైజ్ చేయించుకోవడం వల్ల వచ్చే హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుందండి. సో లుక్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. బికాజ్ అవన్నీ మనకి నచ్చినట్లుగానే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అంత బాగుంటాయి. సో అదే కాన్సెప్ట్లో శారీతో మనము కిడ్స్కి పిల్లలకి ఏ విధంగా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఈరోజు వచ్చి సింపుల్ డ్రెస్సెస్ అండ్ తక్కువ బడ్జెట్ డ్రెస్సెస్ని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, ఇలా వచ్చింది. ఇదంతా బాడీ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కింద వచ్చేసి బోర్డరు. ఇదండి ఫ్రాక్, చూస్తున్నారు కదా. ఇలా ఈ ఫ్రాక్ని శారీతో స్టిచ్ చేసామండి. శారీ ఇది మా మదర్ శారీ అండి. మా మదర్ జస్ట్ 1 టైం అలా యూస్ చేశారు. సో అది అలాగే ఉంది. ఇప్పుడు మాకు వచ్చిన థాట్ ఏంటంటే ఈ శారీని కిడ్స్కి ఫ్రాక్స్గా కానీ ఇంకేదైనా డిఫరెంట్గా స్టిచ్ చేపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఎందుకంటే ఇది కంప్లీట్ ఎథనిక్ వేర్ శారీ అండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ బాయ్స్కి స్టిచ్ చేసినా కూడా బాగుంటుంది. శేర్వాణీస్కి అలా బాగుంటుందండి చాలా. సో నాకు వచ్చేసి ఒక పాప ఒక బాబు, అండ్ మా చెల్లికి వచ్చేసి 2 పాపలండి. సో మేము ఏ స్టిచ్ చేసినా కూడా నలుగురికి యూస్ అవ్వాలి, లేదా అట్లీస్ట్ 2కైనా యూస్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్లో మేము డిజైన్ చేస్తూ ఉంటామండి. సో ఇది వచ్చేసి పాపది 4 ఇయర్స్ పాపదండి ఈ ఫ్రాక్. ఈ శారీ వచ్చేసి ఈ ఓవరాల్ శారీ ఎలా ఉంటుందండి, ఈ శారీకి బోర్డర్ ఇచ్చారు. సో ఆ బోర్డర్ని ఈ విధంగా కింద శారీకి వచ్చిన బోర్డర్నే యాజ్ ఇట్ ఈజ్ ఫ్రాక్ కూడా కింద వేసేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఈ మెరూన్ కలర్ ఏదైతే ఉందో అది పళ్ళు పార్ట్. సో పళ్ళు పార్ట్ని పైన బాటంలో వేసేసామన్నమాట. సో దట్ మనకి చాలా లుక్ ఉంటుంది. మనకి ఒక్క శారీతో 4 ఎథనిక్ డ్రెస్సెస్ వచ్చాయి అంటే చాలా, ఈ డ్రెస్సెస్ మినిమం తీసుకోవాలంటే మనకి 1000 రూపీస్ అట్లా మినిమం పడతాయి. సో అలాంటి మనం కాస్ట్లీ డ్రెస్సెస్ని ఈ శారీ కాస్ట్ వచ్చేసి 700 రూపీసేనండి. 4 ఇయర్స్ పాపకి, మా చెల్లి వాళ్ళ పాపకి 4 ఇయర్స్ పాపకి స్టిచ్ చేసేసాము. మా పాపకు కూడా స్టిచ్ చేసాము. సేమ్ టు సేమ్ అండి, సేమ్ టు సేమ్. ఇది మా పాపదండి. సేమ్ ఈమెకు కూడా బోర్డర్ అది వేయించేసాము. సో మనకి 2 ఫ్రాక్స్ వచ్చేసాయి కదా. ఇది వచ్చి 7 ఇయర్స్ పాపకి స్టిచ్ చేయించాము. పళ్ళు పార్ట్ అండ్ బోర్డర్ అండ్ శారీని యూస్ చేసేసి, ఇది హైలైట్ అండి అసలు. అంటే బాయ్స్కి కూడా మనము కొన్ని శారీస్తో చేయించచ్చండి. ఇది వచ్చేసి మనకి పెద్దవాళ్ళకి, జెంట్స్ కూడా షేర్వానీస్ ఇదే కలర్ కాంబినేషన్లో ఎక్కువ మందికి ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి కాన్సెప్టేనండి ఇది. సో మా బాబుకి షేర్వానీ కూడా స్టిచ్ చేసాము సేమ్ క్లాత్తో. బార్డర్ పార్ట్ని ఇక్కడ వేసేసి, ఇది జస్ట్ మన ఆన్లైన్లో కనిపించిందండి ఈ డిజైన్. సో ఈ డిజైన్ స్టిచ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసేసాము మా బాబుకి. నెక్స్ట్ మా చెల్లికి 2 డాటర్స్ అని చెప్పాను కదా. సో చిన్న పాప ఇంకా ఆమె 1 ఇయర్ కూడా కాలేదు, 1 ఇయర్కి దగ్గరలో ఉంది. సో 1 ఇయర్ సైజ్ పెట్టేసి స్టిచ్ చేసామన్నమాట. సో ఆమెకు కూడా వచ్చేసింది. కింద ఆమెకి బోర్డర్ సరిపోలేదు, సో బోర్డర్ వేయలేదు. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ముందు చూపించిన ఫ్రాక్స్ లాగే స్టిచ్ చేసేసాము. సో చూస్తున్నారు కదా, ఒక్క శారీతో మనం 4 డ్రెస్సెస్ చేసుకోవచ్చండి. నేను చెప్పినట్లుగా లెస్ బడ్జెట్లో మనము మంచి ఎథనిక్ వేర్ డ్రెస్సెస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. ఇవి మాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మేము ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నామండి. బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి, ఫుల్గా చూపిస్తాను. ఇదండి కంప్లీట్ ఫ్రాక్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. కింద లేస్ వేపించి స్టిచ్ చేసామన్నమాట. ఇది మీకు చూడగానే
చాలా మంది దగ్గర మనకి ఈ శారీ చూసుంటాము మనము. ఇది ఒక 2 years ఫుల్ ట్రెండ్లో నడిచింది బాగా. 2 years ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందిలేండి. ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఈ శారీ. సో ఈ శారీకి ఈ కింద ఒక లేస్ తీసుకున్నానంటే శారీకే ఈ డిజైన్స్ అన్నీ వచ్చాయండి. సో కింద జస్ట్ ఒక లేస్ తీసుకొని, ఈ లేస్ చాలా బాగుంటుందండి. ఈ లేస్ కలర్స్ చాలా ఉన్నాయి. ఈ లేస్లో అయితే ఇలా లేస్ వేపించాను. ఈ లేస్ వల్ల చాలా లుక్ వచ్చిందండి. తర్వాత ఈ బాడీ పార్ట్ని బయట తీసుకున్నామండి. ఎక్కువగా మేము కేపీహెచ్పిలో, హైదరాబాద్ కేపీహెచ్పిలో ఫ్యాబ్రిక్స్ షాప్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ తీసుకున్నాము. ఇది మీటర్ వచ్చేటప్పటికి ఇది 300 ఏమోనండి, నాకు సరిగా గుర్తులేదు. ఇది 300 ఏమో పడింది. 1.5 మీటర్ అయితే 2 పిల్లలకి వచ్చేసిందండి. ఇంకా మిగిలింది కూడా. సో వెనక వచ్చేసేటప్పటికి ఈ విధంగా పాట్ డిజైన్ పెట్టించేసేసాము పాపకి. బోట్ నెక్ ఇచ్చేసి నెక్స్ట్ చిన్న పాపకి వచ్చి ఈ విధంగా అండి, చిన్న పాపది ఆమె కూడా బోట్ నెక్ ఇచ్చాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒక పాట్ పెట్టించాము. బాగున్నాయి కదా క్యూట్గా పిల్లలిద్దరికి. మన దగ్గర ఉన్న శారీతోనే జస్ట్ బాడీ పార్ట్ తీసేసుకొని దానికి మ్యాచ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసామండి. థర్డ్ది కూడా శారీతో చేయించిందేనండి. ఇది కూడా నా శారీ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను అసలు శారీస్ వేసుకోను, చాలా తక్కువ. సో అలా ఉండిపోతాయి ఎందుకులే అని చెప్పేసి ఇలా కొంచెం డ్రెస్సెస్, పిల్లలకి ఫ్రాక్స్, లెహెంగాస్కి బాగున్నాయి అన్న శారీస్ని ఖచ్చితంగా స్టిచ్ చేయించాలి అనిపిస్తుంది అనమాట. ఇది పీచ్ కలర్, మంచి పీచ్ కలర్ శారీ అండి. దాని మీద ఈ విధంగా మనకి ప్రింట్స్ వచ్చాయన్నమాట. కింద జస్ట్ దీనికి లేసు అలాంటివి కూడా ఏమీ తీసుకోలేదు. జస్ట్ ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ ఒక్కటి, ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఒక్కటి తీసుకున్నానండి. ఇది జస్ట్ ఒక అంతే సేమ్ పిల్లలిద్దరికీ కలిపి ఒక 1.5 మీటర్లో ఈ బాడీ పార్ట్ వచ్చేసింది. ఇది మీటర్ 150 రూపీస్ ఏమోనండి. ఇది ఈ గోల్డ్ కలర్ క్లాత్ వచ్చి నెక్స్ట్ చిన్న పాపది కూడా సేమ్ ఇంతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్టిచ్ చేయించామండి. సో 2 ఫ్రాక్స్ వచ్చాయి, శారీ ఇంకా మిగిలింది. సో ఈ 2 ఫ్రాక్స్ ఇలా ఉన్నాయి. మంచి పీచ్ కలర్ అండి, చాలా బాగుంది పిల్లలకి కూడా. నెక్స్ట్ డ్రెస్సెస్ ఇవ్వండి, ఫ్రాక్స్ అండి. సో ఇది వచ్చేసి మీకు ఇది చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా? చాలా మందికి లెహెంగాస్, ఇలా పట్టు లెహెంగాస్ ఉండేవి. సో అప్పటి పట్టు లంగాలండి ఇవి. ఇది నా పట్టు లంగా అండి. సో ఈ పట్టు లంగాని అలా పక్కన పెట్టేసి అలాగే ఉండిపోయింది అనమాట అది. సో ఇప్పుడు మనం వేసుకోలేం కదా అవి, బట్ ఆ ఫ్యాబ్రిక్, ఆ మెమరీస్ అన్నీ అలాగే ఉంటాయి. అలాగని ఉంచుకోలేం కదా. దీన్ని ఏదో ఒక విధంగా మనం యూస్ చేసి కస్టమైజ్ చేసేసేయాలి. పిల్లల్లో అన్న చూసుకుంటాం కదా, మన మెమరీస్ అన్నీ అలా గుర్తుండిపోతాయి. సో అందుకోసము ఈ విధంగా ఆ లెహెంగాని యాజ్ ఇట్ ఈజ్ ఇలా కింద పార్ట్ అంతా ఈ విధంగా చేసేసి, ఈ పైన పార్ట్ ఉంది కదండి, అప్పుడు ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ అండ్ ఓనీ వస్తుంది కదా, ఆ సెట్ అనమాట ఇది. సో పైన వచ్చిన బ్లౌజ్ పార్ట్ని ఈ విధంగా పైన స్టిచ్ చేపించేసాము. బాడీ పార్ట్కి చేపించేసి హ్యాండ్స్ ఇట్లా లేయర్డ్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసేసాము. సో ఇది పెద్ద పాపకి స్టిచ్ చేయించిన ఫ్రాక్ అండి. నెక్స్ట్ చిన్న పాపకు కూడా సేమ్ కాన్సెప్ట్, ఇద్దరికి సేమ్ ఉండాలని స్టిచ్ చేసేసాము ఈ విధంగా. మనం చిన్నప్పుడు మన కోసం తీసుకున్న లెహెంగాస్ని ఇలా పిల్లలకి మనం స్టిచ్ చేపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ మెమరీస్ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళు వేసుకున్న ప్రతిసారి మనకి మన మెమరీస్ చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అలా డిజైన్ చేసిన డ్రెస్సెసేనండి ఈ 2 కూడా. సో ఇవాళ వీడియోలో ఇవేనండి నేను చూపించాలనుకున్న డ్రెస్సెస్. సో శారీ కాన్సెప్ట్తో మనము డ్రెస్సెస్ని లెస్ బడ్జెట్లో ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలో మీకు కూడా ఐడియాస్ వస్తాయి. పిల్లలకి తక్కువ బడ్జెట్లో మన దగ్గర ఉండే శారీస్తోనే మనము ఈ విధంగా కస్టమైజ్ చేపించి వాళ్ళు వేసుకుంటే మనం అలా చూసుకుంటూ ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. అండ్ బడ్జెట్ కూడా చాలా లెస్ బడ్జెట్లో మనం ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్న నాకు వచ్చిన ఐడియాని నేను స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ని మీతో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న కాన్సెప్ట్ ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.